జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. జనజ్వాల న్యూస్ కొత్తవలస గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 2024 సెప్టెంబర్ 5 గురువారం మంగపాలెంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వద్ద ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ మరియు ఎస్. కోటి ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి, మెంబర్స్ ఆఫ్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ బండారు సత్యనారాయణ మూర్తి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ గారు, టీడీపీ పెందుర్తి ఇన్ఛార్జి గండి బాబ్జీ, డాక్టర్ అనిల్ పాండే, డిసిఐఎస్ఎఫ్ పీలా గోవింద సత్యనారాయణ, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఏకేపీ కోరిబిల్లి ఉపేంద్ర కుమార్, జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలుగు యూత్ కొత్తవలస రాకేష్ ఉపాధ్యాయ, స్టూడెంట్స్ లీడర్ ఆఫ్ బనారస్ హిందూ యూనివర్సిటీ తదితరులు విచ్చేశారు. వీరు ముందుగా ట్రస్టును మరియు గురుదేవా హాస్పిటల్ను నూతనంగా నిర్మిస్తున్న డాక్టర్ విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ను సందర్శించి చైర్మన్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో 10 టైలరింగ్ మెషిన్స్, కృత్రిమ అవయవాలు, కాలిపర్స్ను ఉచితంగా దివ్యాంగులకు ఇవ్వటం జరిగింది. 200 మంది చిన్నపిల్లలకు మట్టి వినాయక విగ్రహాలు, మొక్కలును, వినాయక వ్రత పుస్తకాలను పంపిణీ చేయటం జరిగింది. 100కి పైగా భజన మండలం గ్రూప్ సభ్యులకు మట్టి వినాయక విగ్రహాలు, వ్రత పుస్తకాలు, యూనిఫామ్స్, సారీస్, ఐడి కార్డ్స్ ఇచ్చారు. 70 మందికి పైగా అందులకు పెన్షన్ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ వి. ఫణీంద్ర, మంగళపాలెం గ్రామ పెద్దలు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.